గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన తీజ్ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. ఉత్సవాల్లో గిరిజనులతో కలిసి పొన్నం డాన్స్ చేశారు. గిరిజనులకు 1978లో ప్రధాని ఇందిరాగాంధీ ఎస్టీ హోదాను కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. గిరిజనుల బంజారా భవన్ నిర్మాణానికి 45 లక్షల నిధులను కాంగ్రెస్ సర్కారు మంజూరు చేసిందన్నారు మంత్రి పొన్నం. అనుగుణంగా హుస్నాబాద్ కేంద్రంగా ఈ యొక్క బంజారా భవన్ లో అందరం కూడా ఒక వేదికగా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఇదే సాంప్రదాయాలకు గిరిజన ఆచారాలకు పరివేదన సుఖినోభవ సమాజంలో అందరూ బాగుండాలి. ఆ సేవాలాల్ మహారాజ్ ఆశీర్వచనంతో ఆ మేరీమాయ ఆయన ఆశీర్వచనంతో మనందరం కూడా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఇలా యువతులకు ముఖ్యంగా మరి వంటలో ఒక మొలకలాగా పెట్టి గోధుమల్ని 9 రోజులు నానబెట్టి రోజు ఒక పండుగలాగా సాంప్రదాయ ప్రకారంగా జరుపుకునేటువంటి ఈ ఒక కార్యక్రమం, ఒక ఆచారము, ఒక విశ్వాసము, ప్రజలందరి సంక్షేమం కొరకు జరిగేటువంటి కార్యక్రమం. అందుకే ఈ యొక్క కార్యక్రమం ద్వారా నేను ప్రార్థిస్తా ఉన్నా, తెలంగాణ యావత్తు కూడా ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారి పంటలు, రైతులు, వివిధ వృత్తుల్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే సమృద్ధి వర్షాలతో పాటుగా వాతావరణం, ప్రకృతి అంతా సహకరించి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంతో ఉండాలి.